వెంకటనగరం గ్రామం, రాజమండ్రి రూరల్ మండలం, తూర్పు గోదావరి జిల్లా. నిరుపేద ఎస్సీలను ఆకలి బాధ నుంచి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కాపాడింది. లంకలో కల్పించిన ఉపాధి హామీ పనులతో కష్టకాలంలో బయటపడ్డారు. గోదాట్లో ప్రవాహం తగ్గిందనుకో, మన లంక భూముల్లోనే బంగారం పండించవచ్చు. నిజమే, అది ప్రభుత్వం వారి భూమి. నీకు నాకు అల్లటప్పకి ఇచ్చేస్తారేటి? అయితే అడగందే అమ్మాయినా అన్నం పెడతాదేటి? వెళ్దాం, ప్రభుత్వాన్ని అడుగుదాం, మన కష్టాలు చెప్పుకుందాం, మన కోరికలు తీర్చుకుందాం. న్యాయమైన కోరికల్ని మన ప్రభుత్వం తప్పకుండా నెరవేరుతుందిరా. మన పట్టాల కోసం మన సొసైటీ ద్వారా అడిగి తీసుకుందాం. ఫీల్డ్ లేబర్ సహకార సొసైటీ అభ్యర్థనను ప్రభుత్వం సానుభూతితో ఆమోదించింది. 111 మంది సభ్యులకు 92 ఎకరాల లంక భూమి సేద్యానికి పట్టాలు మంజూరు చేసింది. ఇదో సంచలనాత్మక నిర్ణయం. ఎస్సీ ఎస్టీల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనం. ₹6,13,000 ఖర్చుతో 14 ఫిల్టర్ పాయింట్లు, 14 ఆయిల్ ఇంజన్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందిరా జలప్రభ పథకం ద్వారా మాకు 14 ఆయిల్ ఇంజిన్లు అండి, 14 ఫిల్టర్ పాయింట్లు ఇచ్చారండి. దాని ఖర్చు వచ్చి 6,13,000 అయిందండి. దాని ద్వారా మేము ఈ లంకలో సాగుబడి చేసుకుంటున్నామండి. గవర్నమెంట్ ఈ పథకం పెట్టిన వల్ల మేము చాలా అభివృద్ధి చెందామండి. ప్రభుత్వం అందించిన సహకారాన్ని ఆసరా చేసుకుని 72 ఎకరాల్లో మొక్కజొన్న నాటారు. నాలుగు నెలలు పంట అండి. ఇది ఎకరానికి వచ్చి 10,000 మిగులుతుందండి. ఈ పంట వల్ల మాకు చాలా సంతోషంగా ఉందండి. మాకు చాలా లాభం కూడా పొందుతున్నామండి. పండ్ల తోటల పథకం కింద జామ, మామిడి మొక్కలు నాటారు. ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకున్న ఎస్సీ యువకుల విజయగాథ ఇది. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసే చట్టం అణగారిన వర్గాలకు వెలుగు చూపే కరదీపిక. ఎస్సీ ఎస్టీలకు మరింత ఉదారంగా విస్తృత ప్రయోజనాలు చేకూర్చే చట్టం ఇది. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం దయ వల్ల మా బ్రతుకులు మారాయి. ఇక మన నిధులు పూర్తిగా మనకే. ఇక మన ప్రగతిని ఎవరు ఆపలేరు.